అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సమీక్ష 4వ భాగం. విశాల్ సమీక్ష ఒకరికొకరు ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. విశాల్ మొబైల్ నుండి వాట్సాప్ మెసేజ్ రావటంతో అతని ప్రొఫైల్ పిక్చర్ని గ్యాలరీలో దాచుకుని అతను పంపిన మామూలు గుడ్ మార్నింగ్ మెసేజ్ని 2-3 సార్లు చూసి మురిసిపోయింది సమీక్ష. ఆ తర్వాత రెడీ అయ్యి కాలేజ్కి వెళ్ళగానే ఎప్పుడూ కనిపించే ప్రవల్లిక కనిపించలేదు. తన ప్లేస్లో కూర్చొని ప్రవల్లిక గురించి మిగతా స్నేహితులను అడిగింది. ఇంకా రాలేదని సమాధానం రావటంతో ప్రవల్లిక మొబైల్కి కాల్ చేసింది సమీక్ష. అది స్విచ్ ఆఫ్లో ఉండటంతో నిన్న కూడా ఫోన్లో మాట్లాడాను, రానని చెప్పలేదే, ఏం జరుగుంటుంది అనుకుంటూనే మొబైల్ తీసి తన బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా క్లాస్లోకి మరో కొత్త అమ్మాయి వచ్చింది. ఎవరు? ఒకరికొకరు అనుకుంటూ క్లాస్లో ఉన్న వాళ్ళంతా ఆమె వైపు విచిత్రంగా చూశారు. నా పేరు జాస్మిన్, ఇవాళ జాయిన్ అయ్యాను అని అందరి ముందు పరిచయం చేసుకుని తిన్నగా వెళ్ళి సమీక్ష పక్కన కూర్చుంది. జాస్మిన్కి ఆ వాతావరణమేమీ కొత్తగా లేదు. అందరితోనూ ఇట్టే కలిసిపోయింది. సరదాగా నవ్వుతూ అందరినీ ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ ఉంటే ఆమెకి క్లాస్ మొత్తం స్నేహితులయ్యారు. మధ్యాహ్నం వరకు వరుసగా క్లాసులు జరుగుతూనే ఉన్నాయి. సమీక్షకి ప్రవల్లిక ఎందుకు రాలేదో అర్థం కాక తన ఆలోచనలు మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయంలో ప్రవల్లిక మొబైల్కి ఎన్నోసార్లు కాల్ చేసింది. అది ఇంకా స్విచ్ ఆఫ్లోనే ఉంది. అమ్మకి ఫోన్ చేసి చెప్పి సాయంత్రం వల్లి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉండగా ప్రవల్లిక తల్లి దగ్గర నుండి కాల్ వచ్చింది. వెంటనే కాల్ పికప్ చేసి, ఆంటీ, వల్లికేమైంది? ఉదయం నుండి ఫోన్ చేస్తూనే ఉన్నాను, స్విచ్ ఆఫ్ వస్తుంది అని ఆతృతగా అడిగింది. కాసేపటి నిశ్శబ్దం తర్వాత అటువైపు నుండి ప్రవల్లిక తల్లి ఏడుపు వినిపించేసరికి కంగారు పడిపోయింది సమీక్ష. ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? వల్లి బానే ఉందా? అంకుల్ కంగారు పడుతూ ప్రశ్నలు వేస్తూ ఉండగా వల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసింది అన్న మాట వినగానే ఒక్కసారిగా కుప్పకూలిపోయింది సమీక్ష. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మసగ్గా కనపడుతున్నారు. ఆకాశమంతా గుండ్రంగా తిరుగుతున్నట్టుంది. కన్నీళ్లు వరదలా కారుతూనే ఉన్నాయి. సమీక్ష, హాస్పిటల్లో ఉన్నాము, ఐసీయూలో ఉంది, ఒకసారి వచ్చి వెళ్తావా? ఏడుస్తూనే అడిగింది ప్రవల్లిక తల్లి. ఆంటీ, కంగారు పడకండి, 10 నిమిషాల్లో వస్తాను అని ఏడుస్తూనే కాలు కచ్చేసింది. క్లాస్లో ఎవరితోనో మాట్లాడుతున్న శశి ఏడుస్తున్న సమీక్షని చూడగానే, ఏం జరిగింది సమీక్ష, ఆరోగ్యం బానే ఉందా అంటూ దగ్గరకొచ్చాడు. సమీక్ష ఏడుస్తూనే ప్రవల్లిక గురించి చెప్పింది. వల్లి ఆత్మహత్య ప్రయత్నం చేసిందా? ఎంత పిరికిదా! ఇంతమంది స్నేహితులమున్నాం, తన సమస్య ఏంటో మనకి చెప్పలేకపోయిందా? భయపడకు సమీక్ష, వల్లికేం కాదు, నిన్ను తీసుకెళ్తాను అని శశి అనగానే మిగతా ఆడపిల్లలు కూడా తాము వస్తామంటూ క్యాబ్ బుక్ చేసుకున్నారు. హాస్పిటల్కి చేరుకోగానే ప్రవల్లిక తల్లి సమీక్షని చూస్తూనే ఆమెని గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది. అసలు ఇదంతా ఏంటంటే, ఏం జరిగింది? సమీక్ష దుఃఖాన్ని ఆపుకొని భయపడుతూనే అడిగింది. ఇదంతా నా వల్లే. మంచిగా చదువుకునే పిల్లని పెళ్ళి అంటూ ఒప్పించాను. కుటుంబంలో చిన్న సమస్య రావటంతో పెళ్లి పనులు మొత్తం ఆగిపోయాయి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, నాకు నా కూతురు ముఖ్యం అంటూ ఏడ్చేసింది ప్రవల్లిక తల్లి. పరిస్థితి ఏంటో అర్థం చేసుకోగలిగింది సమీక్ష. వెంటనే పెళ్లి చేసుకోవాలనుకున్న ప్రవల్లిక వాళ్ళ బావకి ఫోన్ చేసింది. హలో సమీక్ష, ఇప్పుడు ప్రవల్లికకి ఎలా ఉంది? అతని గొంతులోని ఎలాంటి కంగారు, భయం లేకపోవటంతో, ఇదంతా జరిగింది నీ వల్లే, ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతున్నావా అని కోపంతో గట్టిగా అరిచేసింది సమీక్ష. అది నేనేం చేయను, అది మా అమ్మ నాన్నల నిర్ణయం, అతను అమాయకంగా అన్నాడు. బుద్ధి లేకుండా అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? నువ్వు దాన్ని ప్రేమించలేదా? ప్రేమ? నేను మా అమ్మ నాన్న చెప్పారనే ఈ పెళ్లికి అంగీకరించాను. ఆ తరువాత ప్రవల్లికని చూశాను, నచ్చింది, ప్రపోజ్ చేశాను, ప్రేమించాను. కానీ మా అమ్మ నాన్నల నిర్ణయాన్ని కాదనలేను. అతను మనసులో ఎలాంటి బాధ లేకుండా చాలా మామూలు విషయంలా మాట్లాడాడు. నువ్వొక పిరికివాడివి, ప్రేమించానని అబద్ధాలు చెప్పావు. నిజానికి నిన్ను ప్రవల్లికనే మనస్ఫూర్తిగా ప్రేమించింది, అందుకే తట్టుకోలేకపోయింది. నువ్వు చూస్తూ ఉండు, ప్రవల్లిక క్షేమంగా ఉంటుంది,
జీవితంలో అందుకోలేని స్థితిలో ఉంటుంది. అలాంటి దాన్ని చేసుకోలేకపోయానే అని బాధపడతావు. ఇంకెప్పుడు దాని జీవితంలోకి రాకు. దాని ప్రేమని పొందే అర్హత నీకు లేదు. అవతల వైపు నుండి అతని మాట వినకుండానే కాల్ కట్ చేసింది సమీక్ష. సుమారు 2 గంటల తర్వాత ఐసీయూలో నుండి డాక్టర్ బయటకొచ్చి, చూడండి, ఆ అమ్మాయికి ప్రమాదం తప్పింది, క్షేమంగానే ఉంది, కానీ విశ్రాంతి అవసరం. అక్కడున్న స్నేహితులందర్నీ చూస్తూ అన్నారు. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. మేమందరం లోపలికి వెళ్ళం సార్, బయట నుండే చూసి వెళ్ళిపోతాం అని శశి అనటంతో డాక్టర్ తల ఊపి మరికొన్ని జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. వెంటనే ప్రవళిక తల్లి ఏడుస్తూ లోపలికి వెళ్ళింది. వెనకాలే సమీక్ష కూడా వెళ్ళింది. మిగతా స్నేహితులందరూ గదికి బయటే ఉండి అద్దంలో నుండి చూస్తూ ఉండిపోయారు. సమీక్షని చూడగానే వల్లి బాగా ఏడ్చేసింది. తనకి వీలైనంతగా ఓదార్చి ఆమె మనసు మార్చడానికి ప్రయత్నించింది సమీక్ష. చాలా రాత్రి వరకు స్నేహితులందరూ అక్కడే ఉన్నారు. సమీక్షతో పాటు మిగతా స్నేహితులందరూ ఒక్కదారిలో వెళ్ళేవారే. అందుకే క్యాబ్ బుక్ చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ప్రవళిక ఎవరో తెలీదు, కానీ విషయం వినగానే జాస్మిన్ కూడా వాళ్లతో పాటు పరుగెత్తుకుని వచ్చింది. తను ఇంటికి చేరుకోవాలంటే చాలా దూరం వెళ్ళాలి. అందుకే కాలేజ్ హాస్టల్లో ఆ ఒక్క రాత్రికి స్నేహితురాలితో కలిసి ఉండాలి అనుకుంది. సమీక్ష శశిని పిలిచి జాస్మిన్ని కాలేజ్ హాస్టల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళమని అనటంతో శశి ఒప్పుకున్నాడు. జాస్మిన్ కూడా అంగీకరించింది. ప్రవళిక తల్లికి ధైర్యం చెప్పి హాస్పిటల్ క్యాంటీన్ నుండి భోజనం తీసుకొచ్చి ఆమె చేతికి అందించి స్నేహితులందరూ క్యాబ్లో బయలుదేరారు. రాధాకి ప్రవళిక ఒకే ఒక కూతురు. ఒంటరిగానే కూతుర్ని పెంచింది. ఆమెకి ప్రవళికనే ప్రపంచం. ప్రవళిక జీవితం సంతోషంగా ఉంటే చాలు అనేది రాధా కోరిక. ఆ కోరిక ప్రకారమే పెళ్లి నిశ్చయించింది. కానీ వారంత కట్నం అడుగుతారని ఊహించలేదు. తల్లి తన గురించి డబ్బు విషయంలో బాధపడుతుంటే ప్రవళిక నలిగిపోయింది. ఆమెను ఎంతో ప్రేమించాడు అనుకున్న తన బావ కేవలం తగ్గిన కొంత డబ్బు కోసం ఆమెని పెళ్లి చేసుకోకుండా వెనకడుగు వేశాడు. ఒక్కసారిగా భూమి కంపించి విడిపోయి తను పాతాళంలో పడిపోతున్నట్టు అనిపించింది. ఎవరికి భారం కాకూడదని ఆత్మహత్య ప్రయత్నం చేసింది ప్రవళిక. కళ్ళు తెరవగానే ఎదురుగా ఉన్న తల్లిని చూడగానే తనెంత పిచ్చి పని చేసిందో అర్థమైంది. ఆమె చేసిన తప్పు పనికి తల్లిని క్షమించమంటూ వేడుకుంది. నువ్వు క్షేమంగా ఉన్నావు, అది చాలు అంటూ ఏడ్చేసింది రాధ. సమీక్ష ఇంటికి చేరుకోగానే ఆమె కోసమే ఎదురు చూస్తున్న తల్లి ఆమెకి భోజనం పెడుతూ ప్రవళిక గురించి అడిగింది. సమీక్ష చెప్పింది విని సుగంధి కూడా బాధపడింది. సమీక్ష తన గదిలో పడుకోబోతూ ఉండగా విశాల్ గుడ్ నైట్ మెసేజ్ చేశాడు. ఆమెకి రిప్లై ఇవ్వాలనిపించలేదు. వెంటనే 2-3 మెసేజ్లు చేశాడు విశాల్. మనసంతా ఏం బాలేకపోవటంతో ఫోన్ సైలెంట్లో పెట్టి నిద్రపోవటానికి ప్రయత్నించింది. ఎంతో కష్టపడితే గాని నిద్రలోకి జారుకోలేదు సమీక్ష. ఉదయం నిద్ర లేవగానే విశాల్ మొబైల్ నుండి గుడ్ మార్నింగ్ మెసేజ్ కనిపించింది. తిరిగి గుడ్ మార్నింగ్ పెట్టి స్నానానికి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ అతని నుండి మరో మెసేజ్ వచ్చింది. హాయ్ మీరా, అంతా ఓకేనా? ఆ మెసేజ్ చదవగానే సారీ, నిన్నంతా హాస్పిటల్లో ఉన్నాను, అలసిపోయాను, అందుకే రిప్లై ఇవ్వలేకపోయాను అని సమాధానమిచ్చింది సమీక్ష. ఏం జరిగింది, పర్లేదా ఇప్పుడు అని విశాల్ అడిగాడు. అవును, ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు, అడిగినందుకు థ్యాంక్స్ అని చెప్పి వెంటనే ఫోన్ పక్కన పెట్టేసి కాలేజ్కి వెళ్ళటానికి రెడీ అయ్యింది సమీక్ష. బస్లో వెళ్తూ ఉండగా ప్రవళికకి ఫోన్ చేసి కాసేపు మాట్లాడింది. కాసేపటికి విశాల్ నుండి మెసేజ్ కాదు, కాల్ చేస్తున్నాడు. సమీక్ష ఆశ్చర్యంగా చూస్తూ కాల్ పికప్ చేసింది. ఏదో బాధలో ఉన్నావని తెలుస్తుంది. దానికి పరిష్కారం నేను ఇవ్వగలనో లేదో తెలీదు, కానీ చెప్పుకుంటే తీరుతుందేమో. ఒక్కోసారి స్నేహితుల దగ్గర నుండి పరిష్కారాలు కూడా వస్తాయి అని విశాల్ చెప్పటంతో కాలేజ్కి చేరుకునే వరకు ప్రవళికకి ఏం జరిగిందో ఆమె ప్రేమ విషయం కూడా చెప్పింది సమీక్ష. స్నేహితురాలికి ఇలా జరగటం బాధగానే ఉంది, కానీ నీ స్నేహితురాలిప్పుడు బాధలో ఉంది. నువ్వు కూడా ఇలా బాధగా ఉంటే తనెలా కోలుకుంటుంది?
ఒకసారి ఆలోచించు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు సంతోషంగా ఉంటే మనం కూడా సంతోషంగా ఉంటాం. కాసేపు ఆ బాధని మర్చిపోతాం. ప్రవల్లికకి బాధలు తెలుసు, కష్టాలు తెలుసు. మీరందరూ స్నేహితులుగా తనకెప్పుడు తోడుంటారని ధైర్యాన్నివ్వండి. స్నేహితులందరూ కలిసి తను సంతోషంగా ఉండేలా చూసుకోండి. జీవితం సాఫీగా జరుగుతుంది. కట్నం కోసం ఆరాటపడేవాడిని చేసుకోకపోవటమే మంచిదని తను తర్వాత తెలుసుకుంటుంది. విశాల్తో కాసేపు మాట్లాడిన తర్వాత సమీక్షకి ప్రశాంతంగా అనిపించింది. ప్రవల్లిక విషయంలో తను చెయ్యాల్సిన పనులేంటో అర్థమయ్యాయి. ఒక్కోసారి మనకన్నీ తెలిసినా మనం చెయ్యాల్సిన పనులు బాధల్లో ఉన్నప్పుడు గుర్తురావు. ఎవరైనా మనకి తోడుగా నిలబడి అవన్నీ గుర్తు చేస్తే బావుండు అనిపిస్తుంది. సమీక్షకి విశాల్ మాటల ద్వారా ఇచ్చిన ధైర్యం అలానే అనిపించింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.